నిర్మాత అన్నమాట. ఆయన ఆనరబుల్ పిక్చర్ తీశారు, దానికి నంది అవార్డు వచ్చింది. తర్వాత వినాయకుడు అనే పిక్చర్ తీశారు. నెక్స్ట్ ఇప్పుడు ఆ ఐదుగురు అనే సినిమా తీస్తున్నారు. ఐ థింక్ డైరెక్టర్ గారు అనిల్ గారు ఆయన సునీల్ కుమార్ రెడ్డి గారి దగ్గర వర్క్ చేశారు అనమాట. ఆయన ప్లేస్ వచ్చేసి గుంటూరు. ఆయన ఎడ్యుకేషన్ అంతా బాపట్ల గుంటూరు జరిగింది. నెక్స్ట్ ఇంజనీరింగ్ వచ్చేసి ఆంధ్ర యూనివర్సిటీలో చేశారు. దెన్ పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి ఎంట్రన్స్ రాస్తే ఈ గాట్ సెలెక్టెడ్ వన్ ఫర్ ఇంటర్వ్యూ ఆల్సో. అండ్ అక్కడ అప్రిషియేషన్ క్లాసెస్ అవి అటెండ్ అయ్యారనమాట. సో అక్కడ సంజయ్ లీలా బల్సాని, డేవిడ్ ధావన్ వీళ్ళందరూ వచ్చి క్లాసెస్ అవి తీసుకున్నారంట. వాళ్ళు అడ్వైస్ చేశారంట, అట్లా కాదు డైరెక్ట్ సౌత్ ఫిల్మ్స్లో ట్రై చేయాలి. అప్పుడు సునీల్ కుమార్ రెడ్డి గారి దగ్గర అసిస్టెంట్గా వర్క్ చేయడం జరిగింది. దెన్ తర్వాత వినాయక సినిమాకి కో డైరెక్టర్ వర్క్ చేశారు. సో దిస్ ఇస్ గోయింగ్ టు బి ద బిగ్ బ్రేక్ అన్నమాట. Once you get the name and fame, the money will come automatically. So that is my way of thinking. But this is my 6th film I am doing. Let us hope. So after producing the film and now film is ready. So unless you are a big hero son or big producer son, so that films, even if they lose even crores of money, they will come and purchase the film. But even the good film like this, nobody is coming forward to release the film. But okay, so I am releasing on my own. Some family sentimental and that Honor Guru, I think it was now forever, it will be known by anybody. So it will be remembered. Now almost 250 times it came in TV. యాక్టింగ్ అనేది ఏంటంటే డిష్ మీ లోపల ఇన్నర్ అది కాదు, లోపల ఇన్సైడ్ మీరు కాదు. మీకు ఇచ్చిన ప్రాబ్లం బట్టి, మీకు ఇచ్చిన సిచ్యువేషన్ బట్టి మీరు డిఫరెంట్గా పోర్ట్రే చేసుకోగలుగుతారు. సో లెర్నింగ్ స్టేజ్ నుంచి నేను సినిమా చేసి రిలీజింగ్ దగ్గరలో ఉన్నాను. సో ఆడియన్స్ బాడీ కోసం వెయిట్ చేస్తున్నాను. సో ఒక స్టేట్మెంట్ ఏదో ఉంది, డోంట్ టేక్ సక్సెస్ టు యువర్ హెడ్ అండ్ డోంట్ టేక్ ఫెయిల్యూర్ టు యువర్ హార్ట్. ఆల్ ది బెస్ట్. cover